హాయ్ మ్యామ్. మీ పేరు? నందు. నందు, ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు నందు అయితే. చెప్పు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ రాకిల్. ఓకే అండ్ నేను 1.5 year నుంచి వీక్యూబ్ లో ఉన్నాను. ఓకే మధ్యలో పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఒక 6 months లా ఇంటికి వెళ్ళిపోయాను. బట్ మళ్ళీ రీజాయిన్ కావడానికి వీక్యూబ్ చాలా హెల్ప్ చేసింది. దాని వల్ల శ్రీకాంత్ సార్, విశ్వాస్ సార్ వల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ సెకండ్ డ్రైవ్ లోనే జాబ్ కొట్టడం జరిగింది వీక్యూబ్ లో. ద హెల్ప్ ఆఫ్ ది శ్రీకాంత్ సార్ అండ్ విశ్వాస్ సార్. అండ్ నేను ఒకటే చెప్తాను, విశ్వాస్ సార్, శ్రీకాంత్ సార్ చెప్పినట్టు మనని ఎవరు ఆపేది, ఇచ్చి పడేద్దాం అంటే. ఇచ్చి పడేస్తాడంట. ఓకే హాయ్, మీ పేరు? జై. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ దేవరకొండ మ్యామ్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓ ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ బీటెక్? బీటెక్. ఓకే, ఎలా తెలుసు ఈ వీక్యూబ్ మీకు? అంటే నాకు బీటెక్ అయిపోయినాక జాబ్ సర్చింగ్ లో ఉండే మ్యామ్. ఫ్రెండ్స్ అందరు ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యారు, హైటెక్ సిటీ అటు అంటే నేను సీదా ట్రైన్ ఎక్కేసిన. ట్రైన్ నుంచి మెట్రో దిగ్గానే లెఫ్ట్ లో వీక్యూబ్. ర్యాపిడో అయితే ఏం ఎక్కలేదు? ర్యాపిడో ఎక్కలేదు. సీదా మెట్రో ఎక్కేసిన. మెట్రోకి వెళ్ళి వీక్యూబ్ అని కనబడ్డది. వచ్చేసిన. శ్రీకాంత్ సార్ డెమో విన్నా. సార్ డెమోలో ఒకటి చెప్పిండు, క్రికెట్ గురించి మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ లా కింగ్ ఎట్లా ఆడతాడో తెలుసు కదా అన్నాడు. నేను రెడీ ఉన్నా సార్ టెస్ట్ ఆడిక అన్నా. సార్ రవిశాస్త్రి లెక్కలు వెనకాల నిలబడ్డాడు, ఆడిష్టం. సో గ్లాడ్. థ్యాంక్స్, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సెంచరీ కొట్టా అయితే? ఫస్ట్ సెంచరీ కొట్టినట్టే కొడదాం, కింగ్ లెక్క కొట్టు. చాలా ఓవర్స్ ఉన్నాయి అన్నమాట అయితే. డే 1 అయింది అనుకుంటే ఇంకా డే 5 days టెస్ట్ మ్యాచ్ లో ఇంకా ఆడదాం, టెస్ట్ ఆడదాం. సో థ్యాంక్స్. విశ్వాస్ సార్ అయితే ఎప్పుడు లోలో ఉన్నా అంటే మనతోని కాదేమో అన్న ఒక డౌట్ వస్తే ఎమ్మటే పట్టేసుకుంటాడు, నువ్వు చేయగలవు అని. జెర్సీలా సార్ అంటాడు కదా, ఎండ్ ఆఫ్ ద డే నీకు నువ్వు ఎట్లా ఆడినా ఏం చేసినా యు ఆర్ మై బెస్ట్ స్టూడెంట్ అన్నాడు. ప్రతి స్టూడెంట్ కి 100% ఇప్పిస్తాడు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ వీక్యూబ్. ఇప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ. మీరు? హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? శరణ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుండాల మ్యామ్, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, మా అబ్బాయి. ఓకే, మా ఊరు అబ్బాయి. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను వీక్యూబ్ ఎలా వచ్చానంటే కోచింగ్ తీసుకున్నాను. అంటే డెమోస్ చూసాను వేరే దగ్గర కూడా. అంటే వేరే దగ్గర చెప్పారు మా ఫ్రెండ్స్, కానీ నాకు నచ్చలేదు డెమో. ఇక్కడ మళ్ళీ నేను సపరేట్ గా 1 day వచ్చాను చూడటానికి, డెమోస్ కోసం వచ్చి చెక్ చేశాను. అంటే మెట్రో దగ్గరే ఉంది కాబట్టి చూసాను. మా ఫ్రెండ్ ఒకటి రిఫర్ చేశాడు, అది బాగుంటది వెళ్ళి చూడండి అని చెప్తే వచ్చాను. చెక్ చేసి నేను డెమో తీసుకున్నాను. ఆ రోజు శ్రీకాంత్ సార్, విశ్వనాథ్ సార్ చెప్పాడు జావా సింపుల్ అని. మనం అంత నమ్మకం లేదు జావా సింపుల్ అనేది, అది మనం చెప్పలేము ఎందుకంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కాబట్టి చేస్తూ చెప్పొచ్చేమో అని నా ఆలోచన. ప్లస్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మంచిది అని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి కూడా బెటర్. అంటే కొన్ని స్ట్రగుల్స్ అయ్యాం, లైక్ మా అక్కకి వచ్చింది జాబ్, మళ్ళీ వెళ్ళింది. వాళ్ళ మా అక్క మొన్న రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది. అలా సమ్ స్ట్రగుల్స్ అయ్యాను పర్సనల్ గా. దెన్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కానీ కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు మా పేరెంట్స్ కి, ఎందుకంటే అమౌంట్ పంపించడం కానీ ఎక్కడైనా ఇష్యూ అన్ని తగ్గి ఉండొచ్చు. దానికోసం నాకు జాబ్ వచ్చిన హ్యాపీ. థ్యాంక్ యూ. మీ పేరు? రవితేజ. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఏం డ్రింక్ తాగాడు ఇప్పుడు? నేను రవితేజ ఏం డ్రింక్ తాగారు మీరు? చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇదంతా ప్యాకేజ్ మహిమనా? వీక్యూబ్ మహిమనా? అంతేనా? ఎలా తెలుసు మీకు వీక్యూబ్? 8 years నుంచి వాడు ఎక్కడికి వెళ్తే అక్కడే. ఇంటర్ ఒక దగ్గరనే, బీటెక్ ఒక దగ్గరనే, ఇన్స్టిట్యూట్ కి వెళ్దాం అన్నాడు. సరే వస్తాను నేను చెప్పా. లాస్ట్ కి ఒకటే కంపెనీలో క్రాక్ చేశాను. ఓకే, ఇంకా వీక్యూబ్ ఉంది, జావా ఫుల్ స్టాక్ వెళ్దాము అన్నాడు. సరే ఓకే చలో అని వెళ్ళిపోయాము. తర్వాత 1 by 1 డ్రైవ్స్ ఇస్తున్నాము. ఒక 20 interviews దాకా ఫెయిల్ అయ్యాము. సడన్లీ 1 day అప్పుడు ఎక్కి వచ్చింది. బై మిస్టేక్ ఆర్ కోఇన్సిడెంటల్ ఏమన్నా అనుకోవచ్చు. ఇద్దరం మళ్ళీ ప్లేస్ అయ్యాం ఒకటే కంపెనీలో. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటి అంటే ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అందరినీ. చాలా నిజాయితీగా నిజాలు చెప్పాలి, సరేనా? ఇప్పుడు చాలా అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా అంటే బయట పైసలు అంటారు అంతే. సో మన వీక్యూబ్ నుంచి అలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చాయా మీకు? అసలు రాలేదు. ఓన్లీ ఫీ. సో అప్కమింగ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? జాయిన్ వీక్యూబ్, జావా సింపుల్. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అప్కమింగ్ వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. వీక్యూబ్ నాకు చాలా ఇచ్చింది, జాబ్ ఇచ్చింది. అండ్ వీక్యూబ్ జాయిన్ అవ్వడం వల్ల నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఆ విషయంలో మాత్రం వీక్యూబ్ చాలా థ్యాంక్ యూ ఉంటాను. నాకు 3 friends దొరికారు. థ్యాంక్ యూ.